నమస్తే, వీధిని స్వాగతం. లక్ష్యం సమాచారం. మరి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ బ్రదర్స్ రాజగోపాల్ రెడ్డి గారి బర్త్డే తన నివాసంలో అభిమానుల మధ్య అట్టాసంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని వీత్రి న్యూస్ ద్వారా ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. వీత్రి న్యూస్. కోనేటి రాజగోపాల్ గారి బర్త్డే 51 పడిలో అడుగు పెడుతున్నందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ చెప్పండి సార్, బర్త్డే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? బర్త్డే పుట్టినరోజు సందర్భంగా చాలా బర్త్డే వేడుకలు అనేది చేసుకోవద్దని అనుకున్నా, కానీ అందరూ అభిమానులు ఇంటికి రావడం జరిగింది. నాకు జన్మదిన శుభాకాంక్షలు చేసేందుకు ప్రభుత్వం లేకపోయినా, ప్రతిపక్షంలో ఉన్న ప్రజలను నమ్ముకొని, కార్యకర్తలను నమ్ముకొని ఎప్పుడు ప్రజల మధ్యనే ఉండాలని నా బర్త్డే సందర్భంగా నా నిర్ణయం ఎప్పుడు ఇదే ఉంటుంది. మనం అధికారం ఉన్నా లేకపోయినా, పదవిలో ఉన్నా లేకపోయినా, ప్రజల సమస్యల గురించి ఈ ప్రాంతం నల్గొండ జిల్లా ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గం కానీ, భువనగిరి నియోజకవర్గం కానీ, నల్గొండ జిల్లా ప్రజలు చాలా వరకు మాతోటి ఒక అనుబంధం, గత 20 సంవత్సరాలుగా మా కుటుంబంతో ఉన్న అనుబంధంతో కలిసిమెలిసి ఉంటాం కాబట్టి వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ భగవంతుని ఇదే విధంగా ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగించాలని కోరుకుంటున్నాం. 23 తారీఖు నాడు మీ సోదరు బర్త్డే సందర్భంగా ఎంపీ సీటు గెలిచారు. మీ బర్త్డే స్పెషల్గా 3 తారీఖు నాడు ఎలా ఉండబోతుంది? తప్పకుండా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మా సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి ఈ స్థానిక ప్రజాప్రతినిధులందరూ కూడా గెలిపిస్తారని నమ్మకం నాకు. తప్పకుండా మేము విజయం సాధిస్తాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు విద్యారెడ్డి. ఈరోజు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి గడ్డలో మన కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది. ఈరోజు ఎంపీ స్థానాలు మొత్తం ఇచ్చారు. ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వకపోయినా కానీ ప్రజలు అనే వాళ్ళు ఉన్నారు. అంటే ప్రభుత్వం ఉన్నప్పుడు గెలిచిన ఎమ్మెల్యే కన్నా అది వాళ్ళ టీఆర్ఎస్ అధికారంలో ఉండి ఎంపీగా గెలుచుకొని మొత్తం కాంగ్రెస్ అవా ఉందని నిరూపించుకున్నటువంటి అన్నాదమ్ములు కోమటిరెడ్డి బ్రదర్స్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈరోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మేము ఈరోజు వచ్చి ఇక్కడ శుభాకాంక్షలు తెలియజేయడం అయింది. మన 23వ తారీఖు నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బర్త్డే సందర్భంగా మా నల్గొండ జిల్లా భువనగిరి కాన్స్టిట్యున్సీ నుండి మేము ఒక ఎంపీ గిఫ్ట్గా ఇచ్చాము. అలాగే ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి గారిని కూడా ఎమ్మెల్సీకి గెలుపు ఇస్తామని, మేము గిఫ్ట్గా ఇస్తామని మేము కోరుకుంటున్నాము. నల్గొండ ప్రజలందరం కూడా ఇంకొకసారి రాజగోపాల్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. వీత్రి ఛానల్. మునుగోడు ఎమ్మెల్యే గారు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా మా మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల మండలం మున్సిపాలిటీ నుంచి మేమందరం తరలి రావడం జరిగింది సార్ వారింటికి. మా ప్రాంత అభివృద్ధే కాకుండా తెలంగాణ ప్రాంతాన్ని కూడా మన రాజగోపాల్ రెడ్డి గారు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతుండు. అలాగే కాంగ్రెస్ పార్టీకి రానున్న కాలంలో ఆశాజ్యోతిగా మా రాజగోపాల్ రెడ్డి గారే కాబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వాన్ని తట్టుకొని మొన్న ఎంపీగా వారి సోదరుని కూడా గెలిపించుకుంటారు. రానున్న కాలంలో మేడం ఎమ్మెల్సీ గారిని కూడా గెలిపించుకోబోతున్నారు. మరియు రానున్న కాలంలో కేసీఆర్కు సరైన జవాబు చెప్పే నాయకుడు మా రాజగోపాల్ రెడ్డి గారనే మేము నమ్ముతున్నాము. రాజగోపాల్ రెడ్డి గారి మరియు వారి సోదరుని ఇద్దరి అనుబంధంతో రానున్న కాలంలో పిసిసి పగ్గాలు చేపట్టి మా తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే సత్తా మా కోమటిరెడ్డి బ్రదర్స్కే ఉందని మేము ఆశిస్తూ ఈరోజు రావడం జరిగింది. ఈరోజు మా ప్రియతమ నాయకుడు నల్లగొండ జిల్లానే కాక తెలంగాణ ప్రజల గుండె చప్పుడు మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మా అన్నగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే చాలా భయాందోళనతో ఉన్నాడు. ఎందుకంటే మొన్ననే భువనగిరి పార్లమెంటు ఎన్నికల్లో మా ప్రియతమ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు విజయడంకా మోగించడం జరిగింది. అదేవిధంగా 3వ తేదీ రోజు మా ప్రియతమ నాయకురాలు ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిని విజయడంకా మోగించబోతుంది. ముఖ్యంగా తెలంగాణ కోమటిరెడ్డి ఫ్యామిలీకి అత్యంత అభిమానులు ఉన్నారు. రాబో కాలంలో మా కోమటిరెడ్డి బ్రదర్సు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడానికి కృషి చేస్తారు. ఆ నమ్మకం మాకుంది. వాళ్ళు ఏ స్టెప్ వేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా
వాళ్ళ అభిమానులుగా మేము ఏ కార్యక్రమం చేయడానికైనా ముందుంటామని కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మన ప్రియతమ నాయకులు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున రావడం జరిగింది. ఇక్కడ సెలబ్రేషన్ కింద చాలా విజయవంతంగా చేయడం జరిగింది. మాది ఒకటే కోరిక, రానున్న రోజుల్లో పీసీసీ అధికారాలు, పీసీసీ పగ్గాలు మా కోమటిరెడ్డి బ్రదర్స్కి అప్పచెప్తే మళ్ళీ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై కోమటిరెడ్డి బ్రదర్స్. ఈరోజు మా ప్రియతమ నాయకులు శ్రీ తెలంగాణ ముద్దుబిడ్డ శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మునుగోడు నియోజకవర్గంకి వెళ్ళి సార్ని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి రావడం జరిగింది. సార్కి ముందు రానున్న కాలంలో రాజకీయాల్లో మరింత తెలంగాణలో నెంబర్ 1 నాయకుడు ఎదగాలని మేము కోరుకుంటున్నాం. మా నాయకుడు ఒక మునుగోడు ప్రాంతానికే కాదు, ఈ తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి ఆశాజ్యోతి. ఆయన తెలంగాణ కాంగ్రెస్ రాబోయే పీసీసీ ప్రెసిడెంట్ మేము భావిస్తున్నాం. ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. రాష్ట్రంలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఆయన నాయకత్వంలో, రాయగోపాల్ సార్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటవుతుందని మేము నమ్ముతున్నాం. ఈరోజు పుట్టినరోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి తెలియపరచడానికి మునుగోడు నియోజకవర్గం నుంచి తంగడిపల్లి గ్రామం నుండి మేము ఇచ్చేసాము. ఖాళీ మునుగోడు నియోజకవర్గానికే కాకుండా ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రాంతం నుంచి అత్యధికంగా సీట్లు గెలుచుకొని, ఇదే కాకుండా కేసీఆర్ గవర్నమెంట్ చేస్తున్న అరాచకాలను ఎదుర్కోవాలంటే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ రాష్ట్రంలో అభివృద్ధి చెంది పార్టీ పరంగా కాకుండా అన్ని స్థానాల్లో విజయం సాధించి ముందు వెళ్తుందని, ఇదే కాకుండా రాజగోపాల్ రెడ్డి గారికి పీసీసీ వస్తుందని గట్టి నమ్మకంతో మేమున్నాం. కంపల్సరీ వస్తుంది. దాని ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అవలంబిస్తున్నటువంటి విధానాలని కంపల్సరీ వ్యతిరేకించి దాన్ని అనగదొక్కడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు ఉంటుంది. కంపల్సరీ మంచి చేస్తే మంచి కొరకు పాటుపడతారు, కానీ చెడు మార్గంలో పోతున్నటువంటి కేసీఆర్ పాలనను అరికట్టించడమే మా యొక్క ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుంది. ఇదండి మరి ఈ 51 పడిలో పడుగు పెడుతున్నాను. ప్రజలకు సేవ చేయడం అనేది చాలా సంతోషం. దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఆస్కారాన్ని ఖచ్చితంగా కూడా నేను పదవిలో లేకపోయినా, ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వం లేకపోయినా కూడా ప్రజాక్షేత్రంలో ఉంటానని, మరి మా సోదరుని బర్త్డే సందర్భంగా 23 తారీఖు రోజు ఆ దేవుడు మాకు ఖచ్చితంగా భువనగిరి సీట్ ఇచ్చాడని, మరి నా యొక్క ఈ 51వ పడిలో కూడా మా యొక్క లక్ష్మి గారు ఖచ్చితంగా కూడా ఎమ్మెల్సీగా గెలుస్తారు. నల్గొండ చరిత్రలో మళ్ళీ మాకంటూ స్థానం ఉంటుందని, రాబోయే రోజులలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కృషి చేస్తామని, ఆ దేవుడు ఆశీస్సులు మాకు ఉన్నాయని, పొద్దున్న నుంచి కూడా అభిమానుల కోలాహలంతో ఇక్కడ నా ప్రాంగణం రావడం, వీళ్ళందరం చూస్తుంటే నాకు దేవుడిచ్చినటువంటి గొప్ప వరంలో భావిస్తున్నానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు V3 న్యూస్ బర్త్డేకి ఎక్స్క్లూజివ్ ఇచ్చారు. చూస్తున్నాడు V3 న్యూస్, కెమెరామెన్ నవీన్తో మీ సురేష్ దండు. ఫస్ట్ ఎమ్మెల్సీ గెలిస్తే ఆల్మోస్ట్ మనకి ఏజ్ సార్ ఎప్పుడైనా అవుతుంది సార్, మనం ఎమ్మెల్సీ మాత్రం చాలా టఫ్ ఫైట్ ఇచ్చినాం. ఇంకోటి ఏజ్ కదా సార్, ఎప్పుడైనా అవుతుంది సార్ సీఎం కంపల్సరీ. ముసలి వస్తే అయితే బాగుంటుంది. జగన్ లాగా ఎంగేజ్ లా కావాలి. ఓకే రైట్. కొంచెం ఇట్లా విషయం బాబు ముసలి వాళ్ళు బీపీ తెచ్చుకోవచ్చు.
अरे भाई साहब ఓకే ఓకే మొత్తం గ్యాంగ్ కదా ఆరోగ్యాన్ని కదా మీరు తినండి మీరు తినండి అందరు నిలబడి ఒక గ్రూప్ లెక్క తీసుకోండి గ్రూప్ ఫోటో తీసుకో కొంచెం ఇట్లా మీ షేప్ రైట్